ఆయన ఒక ఐఏఎస్ అధికారి. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉంటూ ప్రజాసేవలో నిత్యం నిమగ్నమయ్యే ఆఫీసర్. ఇక ఒకప్పుడు వృత్తితో పాటు తన కుటుంబానికి కూడా తగిన సమయాన్ని ఇస్తూ సంతోషంగా గడుపుతున్నాడు. అయితే ఇలా సాఫీగా సాగుతున్న ఆయనకు జీవితంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యే మోసం చేసింది. అసలు ఏమైంది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓ ఐఏఎస్ అధికారి భార్య పక్కదారి పట్టింది. తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్తో కలిసి నేరాలకు పాల్పడింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఇంటికి తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్యజైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది. 9 నెలల క్రితం ఆ గ్యాంగ్స్టర్తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వీరిద్దరూ కలిసి జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడారు. అప్పటి నుంచి గ్యాంగ్స్టర్ సూర్యజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్లోని తన భర్త రంజిత్ కుమార్ ఇంటికి వచ్చింది. కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో విషం తాగిన సూర్యజయ్ 108కు ఫోన్ చేసింది. ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై రంజిత్ తరపున న్యాయవాది స్పందిస్తూ ఐఏఎస్ దంపతులిద్దరూ గతేడాది నుంచి దూరంగా ఉంటున్నారు. రంజిత్ విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. గత శనివారం భార్య ఇంటికి రాగా ఆమె లోనికి అనుమతించవద్దని పని వాళ్ళకు చెప్పి ఆయన విడాకుల కేసు పని మీద బయటకు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అని తెలిపారు. కాగా ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఏదేమైనా మంచి భర్త, సుఖవంతమైన జీవితం, సంతోషంగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన మహిళ అడ్డదారి తొక్కి ఇలా చివరగా విగతజీవిగా మారింది.